నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివార్లో ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టీఎస్ ఆర్టీసీ బస్సు అలాగే ట్రాక్టర్, ఏదైతే ఈ టీఎస్ ఆర్టీసీ బస్సు ఉందో వెనక నుండి వచ్చి ట్రాక్టర్కు గుద్దుందని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ట్రాక్టర్ డ్రైవర్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ట్రాక్టర్ డ్రైవర్ ఏమని చెప్తా ఉన్నాడంటే, ట్రాక్టర్ ముందు నుండి వెళ్ళగా ఓవర్టేక్ చేసే సమయంలో టీఎస్ ఆర్టీసీ బస్ అనేది మనం చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ నుండి ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడడంతో ట్రాక్టర్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులకు కొద్దిగా గాయాలైనట్టు తెలుస్తూ ఉంది. ఒకసారి ట్రాక్టర్ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనము చేద్దాం. చూసుకోవచ్చు పాటు ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్ మాతో ఉన్నాడు. సో ట్రాక్టర్ డ్రైవర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతనికి తెలుగు రాదని తెలుస్తూ ఉంది. మనం ఒకసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. भाई आपका नाम? संभाजी कोंडवा पिंपरी। क्या हुआ इधर बस वाले ने ओवरटेक किया और पीछे से ठोक दिया। मैं गाड़ी चला रहा था ट्रैक्टर मंडी रास्ते पे। अच्छा, हाँ। ट्रैक्टर पे कितने आदमी थे? 2 आदमी थे। अच्छा, और आपको कुछ लगा, मार लगा? थोड़ा लगा है पीछे से, झटका मारने की वजह से ज़्यादा स्पीड में। और बोल रहे बस ड्राइवर का कुछ पाँव टूट गया बोल के, वो सही है? मालूम नहीं, सही नहीं होगा, भाग गया उधर चल के गया। अच्छा, ड्राइवर उधर जाके हम लोग आप कहाँ से आ रहे थे? रासरापेट। राशरोपेट। कहाँ पर जा रहे? नेटपल्ली। मेटपल्ली को जा रहे, मतलब पीछे से वो बस आके ठोक दिए तो आपका पूरा पलटी कर दिया, आपका ट्रैक्टर जो है पलटी कर दिया पूरा। तो अभी दो थे और एक कौन है? अच्छा, आपके साथ मतलब हेल्पर है? हेल्पर नहीं, हम दोनों काम करते हैं। अच्छा, हाँ। तो अनलोड करने जा रहे थे क्या? अनलोड करने जा रहे थे। कहाँ पर जा रहे? इधर नेटपल्ली। మెట్పల్లి में అన్లోడ్ करने जा रहे. అచ్చా, ఓకే. చూసుకోవచ్చు, ఇది ఏదైతే రాశిరావుపేట నుండి ఇటుకను మెట్పల్లిలో అన్లోడ్ చేయడానికి తీసుకెళ్లే క్రమంలో ఏదైతే టీఎస్ ఆర్టీసీ మహాలక్ష్మి పథకం వర్తించును అనేది ఎలక్ట్రిక్ బస్ అనేది అది వెనుక నుండి అతి వేగంగా వచ్చి గుద్దిందని చెప్పేసి డ్రైవర్ చెప్తున్నమాట. తెలుసుకుందాం. మరి డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం అనుకుంటే అతనికి కాలు ఇరిగిందని చెప్తున్నారు. అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళారని తెలుస్తుంది మనకు. కండక్టర్ గారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో హలో, నమస్కారం సార్. నమస్తే. నా పేరు తర్రి రాజశేఖర్ సార్. నేను మెట్పల్లి నుంచి మాట్లాడుతున్నా, రిపోర్టర్ని. చెప్పండి సార్ ఏం లేదు సార్, ఇది ఒకటి నిజామాబాద్ డిపోకి సంబంధించిన సార్ ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ ఏడంటే మెట్పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివార్లో అయింది. అయితే సార్ దానికి సంబంధించి సార్ ఆయన బస్ డ్రైవర్ కు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది, కాల్ అయింది అని అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినుండే సార్. అసలు ఏమైంది, ఆయనకు ఏమైనా ఇంజూర్డ్ అయిందా? అట్లనే ఇంకోటి ఏంటంటే అతను కొద్దిగా డీటెయిల్స్ అవసరం ఉంది సార్, తన పేరు కానీ తర్వాత ఊరు కానీ ఇట్లా. పేరు నాకు తెలియదు, ఎంక్వైరీ నెంబర్ ఇస్తే దాన్ని చేయండి. పేరు ప్రవీణ్ ఏదో అన్నారు. అయితే నేను సివిల్ హాస్పిటల్కి వెళ్ళిన, మెట్పల్లి సివిల్ హాస్పిటల్లో తెలుసుకుంటే లక్ష్మణ్ అన్నారు, సన్ ఆఫ్ సాయిలు లక్ష్మణ్. అలాగే రుద్రూర్ అన్నారు అతనిది. మరి డీటెయిల్స్ కరెక్టేనా కాదా అనేది ఒకసారి వెరిఫికేషన్ కోసం ఫోన్ చేసి ఉంటుంది. అంతేనా సార్? మరి ఫ్రాక్చర్ ఏమన్నా అయిందా అతనికి? వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి నిజామాబాద్ తీసుకొచ్చుకున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటామని. ఇంజూర్డ్ అయితే అయింది, లెగ్ ఇంజూర్. ఓకే సార్, నిజామాబాద్ వేయించుకుంటామని తీసుకొని వచ్చింది నిజామాబాద్. ఇంకా ఫర్దర్ తెలియలేదు. మన ఎలక్ట్రికల్ ప్రైవేట్ డ్రైవర్, అదే ఎలక్ట్రిక్ ప్రైవేట్ డ్రైవరా? ఇవి ప్రైవేట్ డ్రైవర్స్. ఓకే. అయితే పర్సనల్స్ మన దగ్గర కొద్దిగా తక్కువ ఉండే డీటెయిల్స్. మన ఆర్టీసీ డ్రైవర్ అయితే ఫస్ట్ నుంచి మన దగ్గర ఉంటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని తెలుస్తుంది. అదే సార్, అక్కడ కండక్టర్ ఉంటే కండక్టర్ గారిని మేము అడిగే ప్రయత్నం చేసినాం. చేసే వరకు ఇక కండక్టర్ గారు వెంటనే వేరే ఏదో వెహికల్ ఎక్కి వెళ్ళిపోయారు అన్నట్టు. అక్కడ హాస్పిటల్లోకి పోయినట్ట. అదే ఇక మాకు అందుబాటులో ఇక రాలేరు. సో అక్కడ ఏం జరిగింది అనేది ఆయనకైతే కొద్దిగా ఐడియా ఉంటుంది. సో అట్లా అని చెప్పి సార్ కండక్టర్ నెంబర్ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆయన ముందట పోతుండే వెనుక పోతున్నాడు, ఓవర్టేక్ చేసే క్రమంలో మరి అది తలిగింది. అదే లేదంటే ఈయన స్పీడ్ కన్నా ట్రాక్టర్ స్పీడ్ కొద్దిగా తక్కువ ఉండాలి. అదే ఎస్టిమేషన్ అంటే లాకప్ అంటిసిపేషన్. అదే సార్, డ్రైవర్ అక్కడ ఉన్న ట్రాక్టర్ డ్రైవర్ ఏమంటున్నా అంటే అది బాగా స్పీడ్ గా వస్తుండు, ఓవర్టేక్ చేద్దాం అనుకున్న కారణంలో లాస్ట్ కొన ఉంటది కదా సార్, కొనకు తగిలే వరకు ట్రాక్టర్ లా ఇటుకలు ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈయన ప్రెషర్ తోటి కూదే వరకు కొద్దిగా ఇది బస్సు డ్యామేజ్ అయింది. అట్లనే వీళ్ళు కూడా బోల్తా పడ పొలాలలో పడ్డారు అన్నట్టు ఇద్దరు. ఇక వాళ్ళకి కూడా కొద్దిగా దెబ్బలు తాకినాయి అన్నారు, లైట్ గా దెబ్బలు తాకినాయి అని చెప్పిండ్రు మేము అడిగితే.
అందుకోసం మీ ఒకసారి వివరణ తీసుకున్నట్టు ఉంటుందని చెప్పేసి సార్ కాల్ చేసినాం సార్. అదే సార్ ప్రస్తుతానికి అయితే సేఫే కదా సార్, ఇంకా వేరే వారికైతే ఎవరికైతే లేదు, ఇంజూర్డ్ కాలే. లేదు బస్ ప్రయాణికులకు ఎట్టి పరిస్థితి ఏం కాలేదు. అదే సార్. డ్రైవర్ కి ఇది అయిపోయింది, వాళ్ళకు కూడా కొద్దిగా మైనర్ ఇంజరీస్ అయినట్టున్నాయి. ఓకే కాకపోతే ఏమి సీరియస్ ఇంజరీస్ ఎవరికి లేవు. ఓకే ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్, మీ పేరు సార్? నా పేరు సాయన్న. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మంచి